జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు విశాఖపట్నంలో ఐదు లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగా మన భారతదేశ ప్రధానమంత్రి అంత బాగాలేదు కదా, సరే వినపడుతుందా? ఆ మైక్ బాగానే హరే కృష్ణ హరే కృష్ణ. బ్యాటరీ అయిపోయింది. హరే కృష్ణ. దాదాపు అంత క్లారిటీ లేదు. 5 లక్షల మంది అంటే ఎక్కువ మంది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ ఇంకా ఆయన ఆడుకుంటా ఉన్నాను అరగంట సేపు. అడ్జస్ట్ బెటర్. హరే కృష్ణ. ప్రపంచం అంతా కూడా కూర్చో అరివాళ్ళు అడ్జస్ట్ చేద్దాం. ప్రపంచం అంతా కూడా అది యోగా దినోత్సవం. అంటే ఈ 5 లక్షల మంది లేదా ప్రపంచం అంతా కూడా వాళ్ళు మిగతా రోజులు ఏం చేస్తున్నారు, ఈరోజు ఒకరోజుగా ఉత్సాహం అయింది. అంటే మోడీ గారిని సంతోషపెట్టడానికి ఏదో ఇంటర్నేషనల్ యోగా డే ఇండియాలో చేయకపోతే ఎవరు చేస్తారు? ఎక్కడ ఇంటర్నేషనల్ యోగా డే ఇండియాలో చేయకపోతే ఎవరు చేస్తారు? అడిగా. కానీ కొంతవరకు మేలే, జనాలు యోగాలో ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మనం గమనించినంత కూడా దాన్ని మీరు ఎంత చెప్పాలన్నా కూడా గొప్పగా అది కేవలం ప్రారంభం మాత్రమే కదా. ప్రపంచం అంతా చేస్తున్నది యోగా, అష్టాంగ యోగా అంటారు. యమ నియమ అది పాటించేది లే వాళ్ళు. ఈ యమ నియమ అంటే తప్పకుండా పాటించాల్సినవి. మనం ఏది చేయకూడదు, ఏది చేయాలా. ఈ యోగా చేసే వాళ్ళందరూ లేదా ఈ 5 లక్షల మంది మీరు చెప్పాలా, వాళ్ళంతా దేనికోసం యోగా చేస్తున్నారు? ఇక్కడ భగవద్గీతలో యోగా అంతా కూడా 2వ అధ్యాయంలో యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ సిద్ధ సమభూత్వ యోగ సమ ఉచ్యతే
అంటే ఈ సంసారంలో నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా వీటిని పట్టించుకోకుండా ఉండేవాడు యోగి అని భగవంతుడు చెబుతున్నాడు. యోగస్థ కురు కర్మ అని సంఘం తొక్క అంటే మొత్తానికి ఆయన శరీరం మీద ఆసక్తిని వదిలిపెట్టాలా. అంటే శరీరం మీద ఆసక్తి ఉంటే నష్టం రాగానే ఇబ్బంది ఉంటుంది, లాభం రాగానే మనకి అంటే మీరంతా మీ అబ్బాయి కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, ఊరంతా చెప్పుకుంటారో లేదా మా అబ్బాయి కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, మీ అబ్బాయి ఫెయిల్ అయితే 2 రోజులు ఇంటి నుంచి బయటికి పోమాకరా నువ్వు, మన పరుగు పోతుంది, అందరు తెలిసిపోతుంది. అది యోగా కాదు కదా. యోగా అంటే దీంతో మనకి సంబంధం లేదు. ఏందో జరుగుతుంటే జరగలేదు. వాళ్ళు అసలు యోగాలో ఎంటర్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. నిజంగా యోగాలో ఎంటర్ అయితే మనకి భౌతికంగా భక్తి మార్గంలో మనం అవమానాలు పాలు కావచ్చు, భక్తి మార్గంలో మనం బాగా పైకెత్తేయచ్చు, జనాలంతా దండలు వేసేసి నన్ను తీసుకెళ్ళి మోడీ గారి పక్కన కూర్చోబెడతారు యోగాడు, మహారాజు గారిని ఆయన పక్కన కూర్చోబెడితే నేను యోగి కాదా, ఆయన పక్కన కూర్చోబెడితే నేను యోగిని కానీ దాంతో సంబంధం అది. అది ఎప్పుడైనా మోడీ గారితో కూర్చోకపోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన సమత్వం యోగ ఉచ్యతే. అట్లాగే ఆ 2వ అధ్యాయంలోనే ఆయన ఇంకో శ్లోకంలో ఆయన చేస్తారు, రెండవ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగా యుజస్స యోగ కర్మసు కౌశలం. మనకి చక్కగానే బతుకుతున్నాము, అయినా కూడా మనకి ఫలితం కలగటం లేదు. ఏదో వాడేవాడో నీచంగా బతుకుతున్నాడు కానీ వాడికి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఉభయ సుకృత దుష్కృతే యోగ కర్మసు కౌశలం. అంటే మీరు అన్ని పరిస్థితుల్లో మీరు భగవంతుడి అనుభూతిని పొందుతున్నారా? ఇప్పుడు మనం మందిరంలో 9వ అధ్యాయానికి ముందు 8వ అధ్యాయం చదువుతో దానిలో కృష్ణుడు అంటాడు 2 మార్గాలు ఉన్నాయి. ఆయన యత్రకాలే తనావృత్తి ఆవృత్తించేవ యోగిన, యోగి అక్కడ కూడా యోగి అనే శబ్దం అన్నాడు. ఏ విధంగా చనిపోతే యోగి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు, ఏ విధంగా చనిపోతే మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా యోగి భగవత్ ప్రాప్తిని పొందుతాడు. ఇద్దరు యోగులే, కానీ ఏ యోగులు వెనక్కి వస్తారు, ఏ యోగులు వెనక్కి రాకుండా పోతారు. భగవద్గీత అంతా కూడా యోగా 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 ఈ శబ్దం మళ్ళీ వస్తాడు. సో యోగాకి అసలు అర్థం వచ్చి భగవంతుడితో సంబంధాన్ని పొందడం. ఇక్కడ ఆయన చెబుతూ ఎవరైతే అగ్ని జ్యోతి అహం శుక్ల ఎవరైతే
పూర్ణిమ రోజు ఎవరైతే ఉత్తరాయణంలో, ఎవరైతే పగటి కాలంలో ఈ రకంగా చనిపోతారో ఉత్తరాయణంలో అటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే ధూమో రాత్రి తదా కృష్ణ, ఎవరైతే రాత్రి కాలంలో అమావాస్య సమయంలో దక్షిణాయనంలో ఇటు చనిపోతారు. మనకెట తెలుస్తుంది, ఎప్పుడు చూస్తాం, మనకెట తెలుస్తుంది. కానీ కొంతమంది యోగులకి తెలుస్తుంది, వాళ్ళు ఆ విధమైన యోగం చేయాలా, అప్పుడు వాళ్ళు ఎదిగితే ఆ తర్వాత భాగంలో ఈ నిజమైనటువంటి యోగులు అంటే కృష్ణుడిని ఆరాధించేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చోండి, తర్వాత అయిన తర్వాత పెట్టండి. నైతే శృతి పాదజానం యోగి ముయ్యతి కశ్చన. నిజమైన యోగికి నేను ఎక్కడ చచ్చిపోవాలా, నేను ఏ టైంలో చనిపోవాలా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే భగవంతుడి ప్రేమ ఉంటే ఎక్కడ చనిపోతే మనం, భగవంతుడి ప్రేమ ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా కూడా భగవంతుడిని స్మరించగలం. అందుకని భగవంతుడు ఏమన్నాడు, నువ్వు భక్తి యోగివి కమ్ము. నైతే శృతి పాదజానాన్ని యోగి ముయ్యంతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవార్జున. అలాగే ఇంకో శ్లోకంలో వస్తుంది, ఆయన మనం భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, ఎప్పుడు మనకి ఏది జరుగుతున్నా కూడా మనకి భగవంతుడు గుర్తొస్తుంటే ఇంకా మనం ఇంకేం తపస్సు చేయాలా? లేదా మనం తపస్సు చేస్తున్నాం కానీ మనకి భగవంతుడు గుర్తు రాకపోతే ఆ తపస్సు యొక్క ప్రయోజనం ఏంటి? అల్టిమేట్లీ మనకి అందుకే నారదుడు కానీ ప్రహ్లాదుడు కానీ వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా అంటే మామూలు ప్రారంభంలో మనకి తెలీదు, హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ, వాడవాడు కింద మీద కొడుతున్నాడు యోగాసనాలు వేసి, చాలా కష్టం. సో మనం ఏం చేస్తున్నట్టు లేదు, మనం మామూలుగా ఇళ్లలో ఉంటున్నాం మామూలుగా ఉద్యోగాలన్నీ. అంటే మనం స్పెషల్గా యోగా అని చేయట్లే, రోజు ఒక యోగా మ్యాట్ తీసుకెళ్ళి అది వేసుకుని పొద్దున సాయంత్రం మనకు అసలు యోగా అంటే తెలిస్తే ఆయన్ని పట్టణాలు ఇటంతా చేయడానికి లేదు. యోగా అంత ఫార్స్. భగవద్గీత చెప్పిన పద్ధతిలో యోగా అంటే ముందు నువ్వు పెళ్ళి పెటాకులు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపో, పూర్తిగా టౌన్లో సిటీల్లో ఉండమాక, నువ్వు ఈ ఆడ మగ ఈ సంబంధాలు ఈ ఆకర్షణలో ఉండమాక. అంటే యోగి అవడం అంటే మనం వీటన్నిటి నుంచి బయటికి రాగలగాల. అంటే భక్తి యోగం చాలా పవర్ఫుల్. మనం సిటీల్లో ఉన్నా, మనం ఉద్యోగాల్లో ఉన్నా, మనం పెళ్ళాం బిడ్డలతో ఉన్నా కూడా మనం కనీసం గురువు గారు చెప్పినట్లుగా, భగవద్గీతలు చెప్పినట్టుగా, మనకి ప్రభుపాద మనల్ని మీరు వచ్చి ఇస్కాన్లో చేరండి, లేదా మీరు మీ ఉద్యోగాలు వదిలేయండి ఆయన ఇట్లంతా ఏం చెప్పలే. ఆయన మీరు ఎక్కడుంటారో ఉండండి, కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మీకే తెలిసిపోతుంది మనం ఈ ఆకర్షణ నుంచి బయటికి రాగలుగుతాం. అంటే భక్తి వల్ల మీకు లోపల ఆకర్షణ కలిగితే మీరు బయట చూడడానికి అందరిలాగా ఉన్నారు. అంటే మీలో చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ కూడా కుటుంబాల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉండి మీరంతా కూడా కుసుమం అతది కానీ ఈ మనోరమ ఇలాంతా మీరంతా మామూలుగా ఆంధ్ర విజయలక్ష్మి మీరు కూడా మామూలుగా అందరిలాగే ఇల్లు కట్టుకున్నారు, మీరు ఉంటున్నారు, పిల్లలతో ఉంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. తేడా ఏంది అంటే
మీ మనస్సు ఎక్కడ ఉంది కదా, మనం ఎన్ని ఉంచుకుంటా మనం కృష్ణుడికి ఎలా సేవ చేసుకోవాలి. అందుకే ఆయన ఇంకో చోట కూడా అంటాడు, అనన్యా చేత సతతం యోమాన్ స్మరితి నిత్యస తస్యాహం సులభ పార్థ. ఈ భక్తి యోగం చూడడానికి సింపుల్గా ఉంటుంది, అందుకని జనాలు దాన్ని సీరియస్గా తీసుకోరు. కానీ మనకి ఎవడైనా నచ్చ చెప్పినట్లయితే అసలు విషయం ఏందని అప్పుడు మనకి తెలుస్తుంది. ముందు నాకు దేవుడు అంటే దేవుడు ఎవరో తెలియకపోతే మీరు యోగాలో ఎక్కడున్నారు? యోగా అంటే దేవుడితో సంబంధం పెట్టుకోవడం. ఆ యోగా చేసే వాళ్ళందరూ అడగండి, ఆ ప్రధానమంత్రి మోడీ గారిని అడగండి పోయి, సార్ దేవుడు ఎవరు సార్ అంటే ఏమంటాడు? జవాబు లేదు. ఎందుకంటే మనం అమ్మవారిని కూడా పూజించాలా, మనం శివుని కూడా పూజించాలా, మనం వినాయకుడిని కూడా పూజించాలా, మనం రాముని కూడా పూజించాలి. అంటే అయోధ్య పోయి అంటే జై శ్రీరామ్, మనం మథురా పోయి అంటే జై శ్రీకృష్ణ, మనం కాశీ పోయిన జై భోలేనాథ్. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా మీకు నిజంగా దేవుడు ఎవరో తెలిస్తే మనం అందరినీ గౌరవించవచ్చు. కానీ మనకి తెలుసు కాబట్టి భగవంతుడు ఎవరిని పొందినట్లయితే మనం ఇంకా ఆయన వదిలిపెట్టలేము. ఎవరిని పొందినట్లయితే మనం ఏదైనా వదిలిపెట్టగలం. కృష్ణుడు దొరికితే ఆయన వదిలిపెట్టలేము, మిగతా ఏమన్నా కూడా వదిలిపెట్టగలం కదా. అంటే మనకి మిగతా వాటి మీద అంత ఆసక్తి లేదు. అంటే భగవంతుడిలో పరమ ఆకర్షణ ఉన్నది, అందుకే ఆయన పేరు కృష్ణ అని పెట్టారు. అలాగే రామ అని పేరు పెట్టారు, పరమ ఆనందం ఉన్నది. సో మనం పద్ధతిలో భక్తి చేయనట్లయితే మనకి సరైనటువంటి ఫలితం ఎలా కలుగుతుంది? ఎందుకు జనాలు అందరూ పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళు హరే కృష్ణ హరే రామ అంటూ ఉంటారు, అయినా కూడా వాళ్ళు చేయవలసిన పద్ధతిలో చేయటం లేదు. భగవద్గీత స్పష్టంగా చెబుతున్నాడు ఆ 16వ అధ్యాయంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఏది చేస్తావో శాస్త్ర ప్రమాణాలతో. నువ్వు మొట్టమొదట భగవంతుడి గురించి తేల్చి చెప్పేటువంటి గురువుని వెతికావా? నేనే వెతుక్కోకర్లా, ఇంకా వెతకాలి. గురువుగారు ఎక్కడ దొరికితే ఎక్కడికి పోతారు మీరు? మనోరమ్మ ఎక్కడికి పోతారు మీరు? గురువుగారిని వెతుక్కోమంటే కాశీ పోయి రావాలా, నేను కాణిపాకం పోయి రావాలి, ఎక్కడికి పోయి రావాలా? మీరు ఎక్కడికి పోక్కర్లేదు. మీరు మీ మనస్సులో మీ ఇంట్లో ఉండి నాకు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, నాకు దేవుడితో సంబంధం పెట్టుకోవాలని ఉంది. దేవుడు దొరికితే ఇంకా ఏం కావాల్సింది ఉంటుంది? దేవుడు దొరికితే ఇంకా అన్నీ దొరికినట్టే కదా. అంటే నాకు దేవుడు 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 నాకు దేవుడు కావాలా? మన 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 మనసులో ఆ ప్రశ్న ఉండాలి. ఇక్కడ మీరంతా వింటున్న వాళ్ళు, నాకు జీవితంలో దేవుడు కావాలి సార్, ఆయన ఎవడో తెలుసుకోవాలా. తర్వాత ఆయన యొక్క అనుభూతిని నేను పొందాలి. అంటే ఆ కృష్ణుడు దేవుడు అని, ఎందుకు కృష్ణుడు దేవుడు మీకు అన్నీ చెబుతాం కాబట్టి కృష్ణుడు దేవుడు అంటాం. ఎందుకు కృష్ణుడు దేవుడే అంటే ఎవరు చెబుతారు? కుసుమాతది. కృష్ణుడు ఎందుకు దేవుడమ్మా? ఏమంటే కోరికలు తీరుస్తాడంట. దేవుడు అంటే ఆయన అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉంటాయి, అనంత మాత్రంలో ఉంటాయి. అంటే బలము, సౌందర్యము, జ్ఞానము, తర్వాత సంపదలు. అంటే కృష్ణుడు అఖిల బ్రహ్మాండ నాయకుడు కాబట్టి కృష్ణుడు దేవుడు. అయితే ఆయన ఆ విధంగా పనిచేశాడు కూడా భూమి మీదకి వచ్చి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భాగవతం అంటారు, రామాయణం అంటారు, అడ్డు లేకుండా
ఇప్పుడు అది కూడా చూస్తాం. ఏ రకంగా శివుడు లొంగిపోతాడు, బ్రహ్మదేవుడు లొంగిపోతాడు, ఇంద్రుడు లొంగిపోతాడు, అంతా ఉన్నాయి మనకి. బాగా ఆ రకంగా కృష్ణుడి దేవుడు అనేది మొట్టమొదట సుస్థాపితం కావాలి మనకు. బస్ కృష్ణుడి దేవుడు కాబట్టి నాకు కృష్ణుడితో సంబంధం కలగాలి. ఏం చేయాలి? దానికి శ్వాస మీద ధ్యాస పెట్టాలా, దానికి మనం తల కింద పెట్టి కాళ్ళు బయట పెట్టాలా. దేవుడు ఏం చేయమంటున్నాడు? దేవుడు చెబుతున్నాడు ఆయన భగవద్గీతలో, నీకు నాతో సంబంధం కావాలంటే ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్పాడు కాళ్ళు కింద కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టమని నేను కూడా చెప్పాడు. కానీ ఆయన చెప్పేది ఇవన్నీ కూడా మెట్లు మాత్రమే. తిన్నగా నువ్వు నా దగ్గరికి రావాలంటే ఆయన అది కూడా 6వ అధ్యాయం ఆఖరిలో 6వ అధ్యాయం అది ధ్యాన యోగం, దానిలో ఆఖరిలో ధ్యాన యోగం ఎట్లా చేయాలి, ఇప్పుడు వీళ్ళు చేసే అంత బోగస్ ఈ యోగాలన్నీ మీరు నిజంగా సరిగ్గా చేసినా కూడా అక్కడికి ఆగదు. అది యోగీనామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం. డైరెక్ట్ చేస్తున్నాడు. అంటే మీకు ఆ నమ్మకం ఉండాలి. ఆ కృష్ణనామాన్ని నేను శ్రద్ధతో నేను పట్టుదలతో అంటూ ఉంటే ఒకటి ముందు నమ్మకం ఉండాలి. భగవన్నామం అంటూ ఉంటే నేను యోగిని కాగలుగుతాను. అంటే మీ అన్ని పనుల్లో ఉండండి. రోజు అంటే ఇస్కాన్లో మేము నేర్పిస్తూ ఉంటాం. ఇస్కాన్లో రోజు ఈ మంత్రం యొక్క అనుభవం మీకు కలగాలంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉంటారు, మీరు ఇంట్లో తెల్లారుదాం 4 గంటలకి నిద్ర లేవండి. ఆ టైం పవర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో తమో గుణం కూడా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే మీ నిద్ర ఏ టైంలో బాగుంటుంది అంటే తెల్లారుదామని బాగుంటుందంటే, భజన కూడా తెల్లారుదామని బాగుంటుంది. అంటే మీరు తెల్లారుదామన నిద్ర లేవడం వల్ల తమో గుణాన్ని ఒక తన్ను తంతున్నారు మీరు కదా. అన్నిటికంటే మీ జీవితం, మీ మెదడుని మొద్దుబారి తీసేది తెల్లవారుదామని నిద్ర. మిమ్మల్ని నిద్రపోవద్దంటే లేచిపోతారు. ఇక్కడ అదంతా మా వల్ల ఎక్కడ అవుతుంది సార్? మీరు 7-8 గంటలు నిద్రపోండి. ఇంకా కంప్లైంట్ ఉందా? మీరు 7 గంటలు నిద్రపోయినా కూడా మీరు యోగి అవుతారు. అంటే మీరు ఇంకా తప్పట్లు కొట్టుకుతారు. పర్వాలేదు, సాయంత్రం నిద్రపోవద్దు అంటలేదు, శుభ్రంగా నిద్రపోమంటున్నాడు. కానీ తెల్లవారుదాం నిద్రపోమాకండి. టైం ముందు వెనక చేసుకుని మీరు ఆయన అంటున్నాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య. అతిగా నిద్రపోయేవాడు, అతిగా తినేవాడు, అతి ఎక్కువ తినేవాడు, అతిగా తినేవాడు, అతి తక్కువ తినేవాడు, తక్కువ నిద్రపోయేవాడు, ఎక్కువ ఎదురు పనికిరాడు అంటున్నాడు యోగాకి. అంటే నిజమైనటువంటి యోగా చాలా ఆరోగ్యకరమైనటువంటి. అంటే ఈ భక్తి యోగంలో చక్కగా అన్నీ వచ్చేస్తాయి. దానిలో 3 అంతులు. మీరు ఇస్కాన్ అంటే భక్తి యోగం. భక్తి యోగం యొక్క పద్ధతి చూస్తే మీరే అంటారు చాలా ఆరోగ్యకరమైన జీవితం స్వామి. మీరు 2 పూటలు తినండి, తర్వాత మీరు సాత్విక ఆహారం తినండి, తెల్లవారుజామున లేవండి, మీరు ఎక్కడ పడితే అక్కడ హోటల్లో ఎక్కడ పడితే అక్కడ తినమాకండి. అంటే శుద్ధమైనటువంటి ఆహారం భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని. మనం బయట ఎందుకు తినం? వాళ్ళేం నైవేద్యం పెట్టరు. బయట ఎందుకు తినం? వాడు తామసిక వస్తువులు కూడా కలుపుతాడు కదా. వాడి బుద్ధి కూడా సరిగ్గా ఉండదు. వాడే తామసిక వస్తువులు, వాడి బుద్ధి తామసిక బుద్ధి. మీరు ఆ విధంగా తింటే మీ మనసు ఎలా భగవంతుడికి వెళ్తుంది? మనసు ఎదగకపోతే ఎలా? అది భగవంతుడు అన్నాడు కదా, యజ్ఞశిష్టాసినాసంతో ముచ్చంతే సర్వకిలు భుంజతే అయితే అగం పాపం. పాపం అంటే మీకు తెలుసు. ఎవరైతే
వాళ్ళ నాలుక రుచి కోసం వండుకొని తింటూ ఉంటారో వాళ్ళు పాపపు కూడు తింటున్నారు. ఎవరైతే నాకు నైవేద్యం పెట్టడానికి వండుతున్నారో ఆ శ్లోకం ప్రారంభం అది. యజ్ఞశిష్ట, ఎవరైతే భోజనాన్ని కూడా యజ్ఞంలాగా అంటే దేవుడికి కనెక్ట్ చేయాలి. మీ భోజనాన్ని ముందు దేవుడికి పెట్టాలి, దాన్ని యజ్ఞం అంటారు. మీరు వండుకొని తింటే పాపపు కూడు అంటారు. దాన్ని తేడా ఏం లేదు. వంట మీరు వండుకోవడానికి తింటున్నారు, దేవుడికి వండడానికి తింటున్నారు. మీరు దేవుడికి వండడానికి వండుతున్నారు, మీరు తినడానికి మొత్తానికి వంట వండుతున్నారు. భగవంతుడు ఏమన్నాడు? యజ్ఞశిష్ట, మీరు భోజనాన్ని నాకు నైవేద్యం పెట్టుకుని తినండి. దానిలో ఎంత యోగా ఉంది. ఎందుకంటే ఆ భోజనం ఆ మాత్రం నియమం పెట్టుకుంటే మీరు నేను దేవుడికి నైవేద్యం పెట్టుకుని తినాలా? ఎప్పుడు మీరు నోట్లోకి వచ్చినా నేను కృష్ణార్పణం చేసుకున్నానా లేదా నేను అలవాటు అయిపోతుంది. ఆ రకంగా కృష్ణుని మీరు తినేప్పుడల్లా కృష్ణుని మర్చిపోలేకుండా ఉంటారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఏది చూస్తున్నారు. అందుకే భగవద్గీత అంటే ఆయన చెప్పేది రసోమప్సు కౌంతే, నీళ్లు తాగుతుంటే ఆ నీళ్ళలో ఉండేటువంటి రుచి నేను, పువ్వుల్లో వాసన వస్తుంటే, రాత్రిపూట చంద్రుడిని చూస్తుంటే యోగా అది. మనం పగలు ఆ సూర్యుని చూస్తుంటే, మీరు కదులుతుంటే మెదులుతుంటే అంతే కదా మనలో పనిచేసేటువంటి శక్తి, పౌరుషం మృషు భగవంతుడు. అంటే నిజమైన యోగా 24 గంటలు ఉంటుంది. అదేనా నిజమైన యోగా అంటే ఏదో పొద్దున ఒక అరగంట చాపేసుకుని లేదా వారంలో ఒక రోజు లేదా సంవత్సరంలో ఇట్లంతా కాదు. అది చాలా మీకు 100 మార్కులు రావాలంటే మీకు 0.1 మార్కులు సేమ్ పాస్ అయినట్లు లెక్కది. 100 రావాలంటే నాకు 0.1 వస్తాను. ఎందుకు పూర్తిగా దద్దమ్మ, ఎందుకు పనికిరాయి, ఎక్కడా లేదు పాస్ అవ్వడానికి. మీరు 50%, 70%, 100%. సో ఇది చెప్పదలుచుకుంది. ఆయన అంటాడు తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మధికో యోగి కర్మిభ్యాసధిక యోగి. మీరనే ఎన్ని అని చెప్పేస్తున్నాడు అక్కడ. తపస్విభ్యో, జనాలు రకరకాలుగా తపస్సు చేస్తూ ఉంటారు. మనం ఆశ్చర్యపోయే విధంగా తపస్సు చేస్తూ ఉంటారు కదా. తపస్సు అంటే మనం తినకుండా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం, మనం మౌనంగా ఉండడం, మనం ఏకాంతంలో ఒంటరిగా ఉండిపోవడం ఎంత తపస్సు. దాన్ని చూసి మనం ప్రభావితం, ఈయన ఎవరితో మాట్లాడు, ఈయన ఇంతే తింటాడు కొద్దిగానే. భగవంతుడు తపస్విభ్యో అధికో యోగి, ఎవడైతే కృష్ణుడిని జీవితంలో అంగీకరించాడో వాళ్ళు వీళ్ళందరికంటే 100 రెట్లు మేలు. అంటే కనీసం మీ కృష్ణుడు దేవుడు అని తెలిసింది కదా, వాడికి అది కూడా తెలియదు. తపస్సు చేస్తున్నాడు. తపస్విభ్యో అధిక యోగి, తపస్సు చేసేవాడు అంటే కృష్ణుడిని తెలుసుకున్నవాడు అధికుడు. జ్ఞానిభ్యోపి మతి, జ్ఞానం కొంతమంది అని శ్లోకాలు చెప్పేసి మీరు వింటుంటే అంటే వాళ్ళు ఆ కథలు ఆ శ్లోకాలు అవన్నీ చదువుతుంటే మీరు ఇంకా ఈయన చెప్పినట్టు మనం ఏనాది గొక్క తిప్పుకోకుండా రకరకాల స్టోరీలు అది ఆయన ముందు మనం చాలా గొప్ప ఆయనలాగా ఉన్నాడు. కానీ ఆయన అవన్నీ మాట్లాడి మీలో కృష్ణుడి మీద శ్రద్ధ కలిగించాడా లేదా? తిక్క ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే పండితుడు కాబట్టి. భాగవతంలో ఇందాక నేను పొద్దున్న చదువుతున్నా, కలికాలంలో వాచాల ఎవడైతే కేకలేస్తో అది ఇది చదువుతూ ఉంటే జనాలు దొరేళ్ళ పెట్టి చూస్తూ ఉంటారు. హూ కేర్స్? మన శ్రద్ధ కృష్ణుడి మీద కలిగిస్తున్నాడా లేదా? అంత సులభం. మీరు ఈ ప్రవచనాలు వీటి ద్వారా కూడా ఏం ప్రభావితం కాదు. ఈయన మాట్లాడేదంతా దానివల్ల నాకు ఎవడి మీద శ్రద్ధ కలుగుతుంది అన కదా.
ఆయన మాట్లాడంతా అయినారు. ఓహో, ఈయన కృష్ణుని గట్టిగా నమ్ముకోమంటున్నాడు, పర్వాలా. అది కాకుండా ఓ ఈయన బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది సార్, కానీ మీకేం అర్థమైంది, మీరేం తెలుసుకున్నాడు, వాడేం తెలుసుకున్నాడు, బ్రహ్మాండమైన జ్ఞానం ఉందని తెలుస్తుంది, కానీ దేవుడు ఎవరో తెలియలేదు కదా, దేవుడు ఎవరో తెలియలేదు కదా. అంటే విషయం అది. అందుకని ఆయన జ్ఞానిభ్యోపి మతోధిక. మతం అంటే నా అభిప్రాయం ప్రకారం ఎవడైతే చక్కగా కృష్ణుడు ఆయన ఆది దేవుడు, ఆది పురుషుడు, పరమ సత్యము, ఆయన దేవాది దేవుడు అని ఎవరు తెలుసుకున్నారంటే మొత్తం మీ 75%, 75% మీరు కృష్ణుడి దేవుడు అని తెలుసుకుని, నేను ఆ మాత్రం తెలుసుండాలి. యోగికి మనుషులను మనం దేవుడు చేయకూడదు, తర్వాత దేవతలు ఉన్నారు కాబట్టి వాడిని గౌరవిస్తాం, దేవుడు ఉన్నాడు ఆయన్ని మనం ఆరాధిస్తాం. భగవంతుడు చెప్తాడు, నా భక్తుడు ఒకము, నా చింతన చేయము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపు, చెప్పాడా లేదా? సింపుల్. బస్ రోజు మీరు ఈ పని చేస్తే భగవంతుడి చెబుతున్న నేను గ్యారంటీ ఇస్తున్నా. ఈ 2 శ్లోకాలు చెప్పి 9వ అధ్యాయం ఆఖరిలో వస్తుంది ఇది. ఆయన మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఆ 2 లైన్లు 18వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఈ 9వ అధ్యాయంలో 34వ శ్లోకం ఇప్పుడు చదువుతున్నాం మందిరంలో. రోజు 9వ అధ్యాయంలో ఒక 17 శ్లోకాలు, ఒక వారం మిగతా 17. దానిలో ఆయన అంటున్నాడు ఆఖరి శ్లోకంలో, ఏం చేయమండి అర్జున, ఈ పని చేయవయ్యా నువ్వు, నా చింతన చేయము, నా భక్తుడవకము, నన్ను పూజింపు, నన్ను నమస్కరింపు. అప్పుడేమవుతుంది తర్వాత ఏమైనా చెబుతున్నాడు, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కు మామై వైషసి యుక్తైవ. అంటే అండర్స్టాండ్, వెరీ పవర్ఫుల్ ఈ భక్తి మార్గం. జస్ట్ మీరు కానీ మీరు నియమపూర్వకంగా చేయాలి. రోజు తెల్లవారుజామున లేచి రోజు చేయాలి, రోజు 16 మాలలు చేయాలి. అప్పుడు మీకే రుచి పెరుగుతుంది, మీకే బయట విషయాల మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంటే మీకు భజనలో సుఖంగా ఉంటే, ఇప్పుడు నాకు పొద్దున్నే భజన చేయడం అలవాటైంది. 7 గంటల లోపల చక్కగా భజన పూర్తి చేసుకుంటే, ఇంకా టైం ఉంటే ఇంకా చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంటే నేను చక్కగా కృష్ణుని గొప్పతనం గురించి భాగవతం చదువుకోవచ్చు, కోరిక ఉంటుంది. అటువంటి వెంటనే మీకు టైం మిగలంగానే నేను ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి ఇక్కడ, భాగవతం చదివిందా, చదవాలని ఉందా, చదివారా, చదువుతూ ఉండాలా, ఏం అంతు లేదు. ఒక్కొక్క శ్లోకం తీసుకున్నారంటే దాని చక్కగా దాని మీద ఎంతోసేపు మాట్లాడుకోవచ్చు. అందుకని ప్రభుపాద రోజు ఒక శ్లోకం తీసుకుని దాని మీద 1 గంట సేపు, సాయంత్రం పూట భగవద్గీత ఒక శ్లోకం తీసుకుని దాని మీద 1 గంట సేపు, అంటే తర్వాత మళ్ళీ ఒక కీర్తన చేయండి. అంతేకాని ఎన్నో పాటలు ఉన్నాయి కదా దేవుడి మీద, రకరకాల పాటలు ఉన్నాయా లేదా? అంటే ఎన్నో ఉన్నాయి మన కాలక్షేపానికి. ఎవరికి కావాలి, ఈ సినిమాలు ఎవరికి కావాలి, ఆ క్రికెట్ ఎవరికి కావాలి, ఆ రాజకీయాలు ఎవరికి కావాలి? మీకే. వాడంటే ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, పదవి వాడి తంటాలో మీకేం లాభం? వాళ్ళకంటే ఏదో ఇంకా కోరికలు తీరక వస్తున్నారు, నీ ఎమ్మెల్యే కావాలా, నీ మంత్రి కావాలా, నీ డబ్బులు చూడాలా, మీకేం లాభం అవన్నీ చూస్తుంటే? వాళ్ళు అవి సంపాదించినా కూడా వాళ్ళకు కూడా ఏం లాభం ఉంది? డబ్బులు సంపాదించిన వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా ఏంది? ఆ మంత్రి పదవుల్లో కూర్చున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా ఏంది? ఆయన వాడు గాంధీ గారి గురించి అన్నాడు. గాంధీ గారు ఉన్నప్పుడు 1000 మంది వచ్చేవాళ్ళు ఆయన కలుసుకోవడానికి, అంత గొర్రెలు 1000 మంది. గాంధీ గారు గొప్ప ఆయన, గాంధీ గారు గొప్ప ఆయన. పోతారు కదా మీరు, నేను కూడా తీసుకురావాలా, గాంధీ ఏదో నేను కూడా తీసుకురావాలి. ఆ గాంధీ గారు ఆయన నిద్రపోయాడో లేదో వాడు పట్టించుకోడు. ఆయన పోయిన చేస్తే వాడు పోయి వాడి మోహన్ చూడాలని వాడితో మాట, నేను ఆయనతో ఫోటో తీసుకోవాలా,
గాంధీ గారి పక్కన నాకు ఓ ఫోటో ఉండాలా అంటే ఆయన బతికైన పాప ఆయన నిద్రపోయాడో తిన్నవాడు పట్టించుకోడు. నేను గాంధీ గారితో మాట్లాడాలా, నేను గాంధీ గారి పక్కన నిలబడి ఫోటో తీసుకోవాలా. ఇంకా ఇన్ని కోట్ల మంది గాంధీ గారి పక్కన నిలబడి ఫోటోలు ఇంకా ఆయనకి ఎప్పుడు నిద్రపోతాడు ఆయన? కోట్ల మందితో ఫోటోలు తీయించుకోవాలండి. అంటే ఆయనకి పేరు వచ్చింది కానీ ఆయన మనశ్శాంతి ఏమైనా ఉంది ఆయన అక్కడ. అది ఆకలి ఎందుకు మళ్ళీ చదువుతాడు, కాలు చంపారు, జనాలు ఇష్టపడలా. సగం దేశం గాంధీ గారు ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవడూ ఇష్టపడలేదు. ఆ నోట్ల మీద ఆ గాంధీ గారి బొమ్మ ఎందుకు చూడాలా? ఏం పని మాకు ఇప్పుడు ఆ కృష్ణుడు రావుడు. మీరు భక్తులైతే ఆ నోట్ల మీద ఏం బొమ్మ చూడడం ఇష్టపడతారు? శ్యామలమ్మ. మీరు 10 రూపాయల నోటు మీద 500 రూపాయలు ఏం బొమ్మ చూడడం మీకు ఇష్టం? ఆ భక్తురాలు కాబట్టి ఈ దరిద్రుడి బొమ్మ చూడడానికి ఆ కృష్ణుడి బొమ్మ చూస్తే ఎంత బాగుంటుంది. నోట్ల మీద నోటు జాగ్రత్తలు పెట్టుకుంటాం కదా. అంటే మారిపోయింది. అంత ఇష్టమే లేదు ఇట్లాంటి వీటి గురించి. ఎంతవరకు భక్తులు ఎవరైతే చక్కగా భగవద్భక్తుల జీవితం గడుపుతున్నారో వాళ్ళని చూసి మనం కూడా మన జీవితం ఎలా గడపాలో, వాళ్ళు ఏ విధంగా ఆ రకంగా భక్తులు అవ్వగలుగుతున్నారు. ఏమన్నా ఇప్పుడు ప్రభుపాద ఆయన అంతమందిని భక్తులు చేశాడు, అంటే ఊరికే అయ్యారా ఏంది? ప్రభుపాదం దగ్గర నుంచి చూశారు, విన్నారు, చూశారు. ఆయన ఎలా పనులు చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా బతుకుతున్నాడో. తర్వాత ఆయన చెప్పినట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆయన చూస్తున్నారు, ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. మెల్లిమెల్లిగా అట్ట వాళ్ళు కూడా పోయి ఆ కృష్ణ భక్తులు పడ్డారు. ఇప్పుడు ఆయన పోయి 50 ఏళ్ళు దాటిపోయినాయి. ప్రభుపాద వాళ్ళకి ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళంతా కూడా గట్టిగా ప్రభుపాదులు వారు బతికినట్టుగానే చక్కగా ఆ మార్గంలో 24 గంటల్లో ఎంత ఎక్కువ సమయం దేవుడు ఆఖరిలో భగవంతుడు అన్నాడు, 5వ అధ్యాయంలో వస్తుంది. ఆయన అంటాడు, యోగ మార్గంలో ఈ భక్తి మార్గం ఎదగనటువంటి వాడికి కర్మలు అంటే మీరు మీ కర్మలు చేస్తూ సాధన చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఆ కృష్ణ భక్తిలో రుచి కలుగుతుందో ఇంకప్పుడు మీరు ఈ కర్మలు చేయకపోయినా కూడా పర్వాలేదు. మీరు ఎక్కడికి పోయినా మాట్లాడుతూ ఉంటారు, మీరు దేవుడి పనులు చేస్తూ ఉంటారు. మీరేం లేజీగా ఏం లేరు. ఎవరైనా కృష్ణ భక్తులు ఉద్యోగం వదిలితే మమ్మల్ని చూసేవాళ్ళు ఉంటారు. ఎవరైతే మందిరంలో మా దగ్గర ఉంటున్నారో లేదా ఎవరైతే రోజు వచ్చిపోతున్నారో వీళ్ళు స్వాములు ఎంత బిజీగా ఉంటారు. 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు, మందిరంలో ప్రోగ్రాంలని, మందిరంలో సేవలని, బయట ప్రచారం అని కావాల్సినంత పని ఉంది కదా. ఎంత ఓపుకుంటే అంత. మిమ్మల్ని అందరినీ కూడా లాగుతూ మెల్లిగా మీకు కూడా కొద్దిగా తెలుస్తుంది. ఈ రకంగా మనం భక్తి అనేటువంటిది అది అందుబాటులో ఉన్నటువంటిది, అది ఎంతో శక్తివంతమైనటువంటిది, అందుబాటులో ఉన్నటువంటిది. దాన్ని మనం ఎక్కడైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్స్ కదా, సమయాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి. మనం మామూలుగా తిలకం పెట్టుకుంటాం. మిలిటరీలో మీరు ఉద్యోగం చేస్తారు, వాళ్ళు మిలిటరీలో రూలు నేను ముస్లిము, నేను క్రిస్టియన్ అని వాళ్ళకి కనబడకూడదు. మిలిటరీలో అందరూ కూడా దేశం కోసం పనిచేయాలి కదా. అటు వాళ్ళు తిలకాలు పెట్టుకోవడం ఒప్పుకోరు. అందరూ ఒకే రకంగా అందరూ దాన్ని అంటారు మిలిటరీ హెయిర్ కట్. దీన్ని గుండు కొట్టుకోవడం అంటారు. భక్తులు గుండు కొట్టుకుంటారు. మిలిటరీ వాళ్ళు దాన్ని స్క్రూ హెయిర్ కట్ ఏదో అంటారు. అంటే ఇంతకంటే రానిరు. అంటే ఇక్కడ యోగా అనే శబ్దానికి అర్థం కృష్ణుడితో సంబంధాన్ని పొందడం. కాబట్టి మీరు ఏం చేయడం వల్ల తొందరగా మీకు కృష్ణుడి మీద ఆకర్షణ కలుగుతుంది. భగవంతుడు చెప్పేది నువ్వు భక్తి చేయడం వల్ల. అందుకే దీన్ని ఏమంటారు? బుద్ధి యోగము లేదా ప్రేమ యోగము.
యోగా ఆఫ్ లవ్ లేదా ఇంటెలిజెంట్ యోగా, తెలివి గల వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు. సో భక్తి యోగులు, మన భక్తి వినోద్ ఠాకూరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, భక్తి వేదాంత స్వామి, ఇస్కాన్లో మీరు చూసినట్లయితే మీరు వాళ్ళు వీళ్ళంతా ఆయన ఎంటెక్ చదువుకున్నాడు, ఈయన ఎంబీఏ చదువుకున్నాడు, ఈయన పిహెచ్డి చేశాడు, ఈయన ఎంఎస్సి చేశారు. వాళ్ళంతా కూడా పెద్ద చదువులే చదువుకున్నారు. నేను ఒక ఆయన కలుసుకుని, ఆయన మిలిటరీలో కల్నల్ అంటే ఆయన కింద 10,000 మంది సైనికులు ఉంటారు. వదిలిపారేసి ఎవడి కావాలి 10,000 సైనికులు ఏం చేస్తారు? ఏం చేసేది అక్కడ? దేశం కోసం పనిచేయాలి, డ్యూటీ అది అని పలుకుబడి ఉన్నట్టుగా ఉంటుంది, అంతే కదా. కానీ దానివల్ల లాభమైన జీవితాల్లో మనకి జీతం వస్తుంది, మీకు దొరికేది అంతే అక్కడ. అంటే తగ్గ బయటకు వచ్చేసాను. ఆయన కళ్ళలో ఇప్పుడు సిమ్లాలో కూర్చుని చక్కగా ఆయన రోజంతా కూడా ఠాకూర్జీ అంటారు. మనకి భగవంతుడికి ప్రేమ కలిగితే మామూలుగా భగవాన్ అంటాం. మనకి ప్రేమ కలిగితే మనవాడు, కృష్ణుడు నా సొంతం అన్నట్టుగా అటువంటి శబ్దాలు వాడుతూ భగవంతుడి సేవలు చేసుకుంటాం. ఇది నిజం. మీరు ఎంత కృష్ణుడిని నమ్ముకుంటే మీరు అంత సులభంగా మీ జీవితం, బెదిరేదేం లేదు. కృష్ణుడే చెబుతున్నాడు, యోగీనామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భైతయోమం సమేత యోగీనామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ సమేయుక్త తమే మత. నా మతం, నా అభిప్రాయం. అటు మీరు కృష్ణుడు నా అభిప్రాయం అంటున్నాడు. మీరు మీ సొంత తెలివితేటలైనా ఉపయోగించిన అవసరం ఉన్నాయండి. భగవంతుడు తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. మీరు ఆలోచించాల్సిందే. నేనే నా సొంత తెలివితేటలను ఉపయోగించక్కర్లేదు, వాడు వీడు చెప్పిన వినక్కర్లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ఆపు చేస్తా. భగవద్గీతలో కృష్ణుడు ఇది చేయమంటున్నాడు, వాడెవడో నోబెల్ లారియట్ అనండి, ఏదో వాడెవడో పిహెచ్డి అనండి, వాడెవడు భారతరత్న, భారతరత్న గారు ఇది జయవయ అది జయవయ అంటున్నాడు అని వాళ్ళ పెద్ద పేరు ఉంది దేశంలో, భారతరత్న అంటే కదా. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఇది చేయమంటాడు. మీరు భగవంతుడు చెప్పినట్టు చేయాలా? మీరు సో కాల్డ్ ఎవరైతే ఈ సమాజంలో పేరుందో, రాధాకృష్ణన్ గారు బాగా పేరుంది కదా ఆయనకి, ఉందా లేదా? సెప్టెంబర్ 5వ తారీఖుని టీచర్స్ డే అంటారు. ఏందిరా అంటే అది రాధాకృష్ణ గారి బర్త్డే అంట. అలాగే జనవరి 12వ తారీఖు యూత్ డే. ఏంది రాదంటే వివేకానంద బర్త్డే అంటది అనే కదా. తెలుసా తెలీదా? ఈరోజు ఇప్పుడే వింటున్నారా? మరి భక్తురాలు అయిపోయినట్టుందా? మాకు ఎందుకు సార్ యూత్ డే అయితే మాకేంది, టీచర్స్ డే అయితే మాకు 24 మా పిచ్చి మాది. కరెక్ట్ అంటే యోగి అయిపోయినట్లెక్క. కాబట్టి వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, వాళ్ళంతా ఏదేదో చెప్పారు. కానీ కృష్ణుడు అంతకంటే సులభంగా, అంతకంటే సరళంగా ఆయన నా చింతన చేయము, నా భక్తుడు ఒకము, నన్ను పూజింపు. మీలో కూడా అంటుకుందంటే, ఈ రంగు అంటుకుందంటే కృష్ణుడితో మిమ్మల్ని ఎవరు కూడా దూరం చేయలేరు. ఏమవుతున్నా కూడా, మీకు ఏమి ప్రలోభన పెట్టినా కూడా మిమ్మల్ని అంటారు. మీరేదో ఒక ఈ అల్లూరు రోడ్డు అయితే అల్లూరు అంటారా, అల్లూరు రోడ్డు అంటారా? అల్లీపురం, అల్లూరు రోడ్డు వేరేది కరెక్ట్. అల్లీపురం, మీరు అల్లీపురంలో ఉన్నాడు, మీకు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది, మీకు పెద్ద పోస్ట్ ఇస్తాను వచ్చేయండి అని చెప్పి, పెద్ద పోస్ట్, మీకు నెలకి 10 లక్షల జీతం. ఎవరికి కావాలి అని మేము బాగానే ఉంది.
బాగానే ఉన్నాం, రోజు దేవుడికి పూజలు చేసుకుంటాం, దేవుడికి భజన చేసుకుంటాం, అంత ప్రసాదం తిని ఆ గాడిద బతికేవాడికి కావాలా అంటారా లేదా? మనం కృష్ణుడి కోసం గాడిదలాగా పనిచేయడానికి రెడీగా ఉంటాం, కానీ కృష్ణుడి కోసం కాకపోతే నేనెందుకు గాడిదలాగా పనిచేయాలి? కృష్ణుడి కోసం పనిచేస్తుంటే దాన్ని గాడిదలాగా పనిచేయడం అనరు, దాన్ని భక్తి ప్రేమ ఎక్కువైపోయి రాత్రి పగలు కృష్ణుడి కోసం పనిచేయడం. తెలిసిన ప్రభుపాద ఆయన తన ఆరోగ్యాన్ని జడగొట్టుకుని ఆయన వేళాపాళ లేకుండా ఆయన ప్రపంచం అంతా తిరిగాడు. వేళ లేదు, పాళ లేదు, తిరుగుతూ ఆయన ఆరోగ్యం చెడిపోతుంది. అయినా కూడా ఆయనకి ఎట్లా దేవుడు దొరికాడు. నాకేమైనా పర్వాలేదు, నేను పోయే లోపల ఇంకో 10 మందికి ఆ కృష్ణుడి మీద నేను నమ్మకం కలిగిస్తే బాగుంటుంది అంటే అంత ప్రేమ ఆయనకి. కృష్ణ భక్తులు ఇతరులు కృష్ణనామం అంటుంటే కృష్ణ భక్తులకి ఎంత సుఖం కలుగుతుంది. మీరంతా భజన చేస్తుంటే వీళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయి. కృష్ణ భక్తులకి ఎంత సంతోషం కలుగుతుంది. వాళ్ళు ఎటో చేసుకుంటున్నారు, చేయని వాళ్ళు చేయడం చూసి కృష్ణ అంటే ఇప్పుడు మీరుంటారు సరస్వతం ఉంది, ఆ ఇంట్లో చేస్తాను, మీ బంధువులు కూడా మాలు తీసుకుని మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. నేనేం చెప్పండి, మీరు 16 మాలు చేసుకున్నారు, వాళ్ళంతా ఏది సరస్వతం పిచ్చాయని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా మాలు తీసుకుని జపం చేసుకుని మీతో పాటు మందిరానికి వస్తుంటే మీకు ఎంత గర్వంగా ఉంటుంది. నేను కూడా మన బంధువులు అక్కడ భక్తులు చేయగలి అనగా ఎదురు చూస్తున్నారు కదా, భక్తులు ఎదురు చూస్తున్నారు ఎవరిని ఎట్లా ఈ మార్గంలోకి లాగాల. వాడి చేత కూడా నాయన ప్రసాదం కడుపు నిండా ప్రసాదాలు తిని ఖాళీగా లేకుండా అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. అది ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది, యోగా అనేటువంటిది అది రోజు 1 గంట చేసేది కాదు, 2 గంటలు చేసేది కాదు. యోగా అనేది భగవంతుడి ప్రేమ కొద్దీ ఆయన్ని 24 గంటలు మీరు అది కూడా కోరుకుంటూ ఉంటాం. కళ్ళలో కూడా నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇగో ఈ కళ్ళ ఈ సాహితీ కళ్ళలో కృష్ణుడు మిమ్మల్ని మీ కొంగు లాగుతున్నట్టుగా మీ చేయి పట్టుకుని లాగుతుంటే మీరు ఎంత ఆనందంగా ఉంటుంది. అందరికి చెప్పుకుంటుంది కళ్ళ ఏంది నాన్న కృష్ణుడు అంటే కృష్ణ భక్తులు కళ్ళలో కృష్ణుడు కనిపించి అంటే ఎంత మీకు ఒళ్ళు జలధరిస్తుంది మీకు. అవునగా అంత భక్తి ఉంటే కదా మన కళ్ళలో కూడా కృష్ణుడు కనిపించేది. కళ్ళలో మనకి భూతాలు ప్రేతాలు కనిపిస్తుంటే పగలు కొద్దిగా లేదా ఏదేదో కనపడుతూ ఉంటుంది. మెలకుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఆ భక్తి పెరిగిపోతే మీ కళల్లో కూడా కృష్ణుడు మీకు ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఎన్నో మనం స్టోరీలు చదువుతూ ఉంటాం మన శాస్త్రాల్లో. కళ్ళలో కృష్ణుడు కనపడతాడు. నేను పలానా స్థానంలో చెట్టు కింద నేను 300 సంవత్సరాల నుంచి నేను పాతుకుపోయి ఉన్నాను, వేడి భరించలేకపోతున్నా, నన్ను బయటికి తీ. అప్పుడు మీరు అక్కడికి పోయి తగిలి చూస్తే కృష్ణుడు బయటపడితే మీకు ఎంత ఆనందం. నా కళ్ళలో వచ్చింది, పోయి తగిలి చూస్తే అక్కడ కృష్ణుడు బయటపడ్డాడు. ఈ జనాలంతా ఓ అని మీకు పూజలు చేయడం ప్రారంభిస్తారు. ఏమిటో తెలిసింది ఆ చెట్టు కింద అక్కడ కృష్ణుడి విగ్రహం ఉన్నట్టు. అవునా కదా? ఈ రకంగా మనం యోగా అంటే మనకి ముందు కృష్ణుడు దేవుడు అనేది క్లియర్ అయిందా లేదా. రెండోది మనం కృష్ణనామం అంటూ ఉంటే మన చెడు అలవాట్లు పోతున్నాయా లేదా. పోతాయి సులభంగా. మీరు ఈ మంత్రం అంటూ ఉంటే తెల్లవారుజామున లేచి, ముఖ్యంగా తెల్లవారుజామున ముఖ్యం అంటూ ఉంటే మీకు ఉండేటువంటి మాంసాలు వదిలిపెట్టడం కానీ, టీ కాఫీలు వదిలిపెట్టడం, సినిమాలు లెక్క లేకుండా. ఆ తర్వాత స్టేజ్ మనకుండే ఈర్ష్య, ద్వేషము, కోపము. కోపం అంటే మనల్ని ఏమన్నా తిడితే మన కోపం రాదు, కానీ కృష్ణుడి పని చెడిపోతుంటే కోపం రావాలి. అది భక్తి. అది కృష్ణుడి పని చెడిపోతే మీరు తట్టుకోలేరు. బుద్ధి ఉందా లేదా, ఎవరి పని దేవుడి పని చేస్తున్నాడు అట్టగా ఏంటో చేసేది. దాని కోపం అందు ప్రేమ. మనకంత ప్రేమ లేదు కాబట్టి చండాలంగా చేస్తున్నాం. మనకి ప్రేమ ఉంటే ఎవరైనా కృష్ణుడికి సరిగ్గా సేవ చేయకపోతే వాళ్ళ మనసు బాధపడుతుంది. అరే ఇంకా దేవుడికి ఎంత చక్కగా చేయాలి సేవ. ఇదంతా ఇప్పుడు కృష్ణుడి ఫోటో మీరు భగవద్గీత నేల మీద పెట్టి అంటే మీకు భక్తి లేనట్లు లెక్క.
లేదా కృష్ణుడి ఫోటో నేల మీద పెట్టి మీరు కాళ్ళు కూడా అక్కడ పెట్టి నేను ఇక్కడ కూర్చున్నా దేవుడి ఫోటో అక్కడ పెట్టి మీకు తెలియదు, మీకు ఎట్లా భక్తి లేదు కాబట్టి తెలియదు ఎక్కడ పెట్టాడు. కానీ మీరు భక్తులు అయితే ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. దేవుణ్ణి మనం ఆయన్ని అన్నిటికంటే గొప్పవాడిగా మనం ఆయన ట్రీట్ చేస్తున్నామా లేదా ఈ రకంగా. కాబట్టి కృష్ణుడు దేవుడు అని తెలుసుకోవడం అది యోగాకి మొదటి స్టెప్. రెండో స్టెప్ కృష్ణ మంత్రం అంటూ ఉండడం. మూడో స్టెప్ మనకుండే తప్పుడు అలవాట్లు పోవడం. మీరు సారాయి తాగుతూ ఉంటారు, హరే కృష్ణ. మాంసం తింటూ ఉంటారు, హరే కృష్ణ. ప్రారంభంలో పర్వాలా, కానీ హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటే అవుట్. ఇది మన మాంసాహారం పోతుంది, మన సినిమాలు పోతాయి. ఆ తర్వాత మనం అన్నట్టుగా ఈ ఈర్ష, ద్వేషము, ఇంకా డబ్బులు కావాలి, పిచ్చి, ఈ డబ్బు పిచ్చి అని పోయి తగ్గ దేవుడు ఎక్కువ ఇస్తే పర్వాలా, తక్కువ ఇచ్చినప్పుడు తగ్గ తింటున్నాం, భజన చేసుకుంటున్నాం. ఎక్కువ ఇస్తే మనం కూడా దేవుడి పని చేయొచ్చు, ఇవ్వకపోతే పర్వాలేదు. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా అంటే అదే సమత్వం యోగ ఉచితే. ఎప్పుడైతే భక్తిలో మునిగిపోతారో మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకేం అనిపించదు. అటు ఈ రకంగా వచ్చిన తర్వాత నేను కృష్ణుడికి సేవ చేయకుండా నేను ఉండలేను. నన్ను ఎవరైనా కృష్ణుడికి దూరం చేసినట్లయితే నేను వాళ్ళని వదిలేస్తాను, కానీ నేను కృష్ణుని వదిలిపెట్టలేను. నిజంగా ఆ స్టేజ్ వచ్చి మీ ఆయన ఉంటారు, మిమ్మల్ని మందిరానికి పోనీట్లేదు, కానీ మీలో భక్తి ఎక్కువైపోతుంది. మీరాబాయి బజార్లో పడిందా లేదా? దానివల్ల చాలా గొప్ప వ్యక్తి మీ పేరు ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? మీరాబాయి అనగా కృష్ణ భక్తురాలు. అంటే మామూలుగా మీరు ఇల్లు వదిలిపెడితే భర్త బాధ్యత వదిలిపెట్టి పిల్లల బాధ్యత వదిలిపెట్టి అటు వాళ్ళు తిడతారు, ఇటు సమాజం తిడుతుంది, ఇటు భక్తి లేదు. కానీ మీ జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి వదిలిపెట్టలేక ఎవరు ఏమన్నా అనుకొని నేను మాత్రం దేవుడికి సేవ చేసుకోవాలి వెళ్తాను. జనాలు అప్పుడు చాలా చక్కటి భక్తురాలు, ఎందుకంటే మీ వ్యవహారం చూస్తున్నారు వాళ్ళు, మీరు ఎంత జాగ్రత్తగా తెల్లవారుజాములు లేవడము, ఎంత మీ మాట తీరు, మీ పనిచేసే రోజంతా ఏం చేస్తున్నారు, జనాలు దండం పెట్టిపోతూ ఉంటారు. ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు అట్లా కృష్ణ భక్తులు చక్కగా వాళ్ళు. అందరూ కూడా వాళ్ళని వీళ్ళు భక్తులు చక్కగా వీళ్ళని నేను గౌరవించాలా, వీళ్ళకి నేను సేవ చేసి నేను కూడా ఇట్లా భక్తిలోకి రావాలి. అంటే ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం రోజు మనం కొద్దిగా భగవద్గీతలో చెప్పినట్టుగా మనం యోగా చేయాలి. అంటే కృష్ణ భక్తి భగవద్గీతకు ఉద్దేశం ఏ రకంగా అర్జునుడు తన బంధువులు చంపడానికి తయారయ్యాడు, అర్జునుడు తనకి నచ్చిందా తనకి నచ్చలేదు కాదు, కృష్ణుడు చెప్పినట్టుగా నేను చేసుకుంటూ పోవాలా, ఈ రకంగా తయారయ్యాడు. కాబట్టి నిజమైన యోగిని ప్రపంచం అర్థం చేసుకోవడం కష్టమే. ప్రభుపాదిని ఎందుకు ఇంత యోగా డే ఎవరు ప్రభుపాదిని ఎందుకు గుర్తుపట్టలేదు? వాడేవాడు ఆ యోగా టీచర్ని పెట్టుకుని ఫలానా అంత సులభం కాదు. నిజమైన మనకి ఏమీ భక్తి లేదు, అటువంటి వాళ్ళు మనం ఎక్కడ గుర్తిస్తాం కదా. మీరు కూడా భక్తులు ఎదిగితే ఇప్పుడు మాకు తెలుస్తుంది, ప్రభుపాద రాకపోతే నా బతుకు ఏమై ఉండేది. మేము కూడా అందరిలాగా సందుల్లో గొంతుల్లో నీళ్ళు ఇంజక్షన్లు ఇచ్చి అనవసరంగా ఆపరేషన్ చేసి బతుకంతగా నరకంలో బతుకుతున్నట్టుగా ఆ రకంగా ఉండేది. చక్కగా ఎవరిని మోసం చేయకుండా సంతోషంగా సరళంగా అంటే నిజమైన యోగ అంటే ఆ రకంగా పోతూ ఉంటాడు. ఆయన పట్టణం ఇల్లు ఏం సంబంధం లేదు. ఆ భక్తి అనేది అటువంటి పవర్ఫుల్ ప్రాసెస్. అన్ని పరిస్థితుల్లో మన భక్తిని కాపాడుకుంటూ ముందుకు పోగలుగుతాం. అదేనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. చిన్న ఆర్తి ఉంటుంది, ఒక 5 నిమిషాలు నిలబడి మనం చేసేదాన్ని